నమస్తే, నేను మీ దేవరాజ్ని. వెల్కమ్ టు డాక్టర్ ఇన్స్టెంట్ ఛానల్. మనము సొసైటీలో రెగ్యులర్గా చూస్తుంటాం, హార్ట్ పేషెంట్స్ లేకుంటే హార్ట్కి సంబంధించిన ఏదైనా సర్జరీస్ అయ్యి ఉంటే వారికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది కష్టంతో కూడుకున్న పని. అండ్ అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళకి రిజెక్ట్ చేస్తుంటాయి. బట్ వారి కోసం కొన్ని స్పెషల్ పాలసీస్ అవైలబిలిటీ ఉన్నాయి మార్కెట్లో. అందులో ఒక పాలసీ గురించి మనం ఇప్పుడు రివ్యూ చేయబోతున్నాం. అదే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి కార్డియో కేర్ పాలసీ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్న టెస్టులను మీరు సబ్మిట్ చేసి లాస్ట్ 6 months బిఫోర్ టెస్టులను సబ్మిట్ చేసి మీరు పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ ఎలా పనిచేస్తుంది అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ పాలసీలో ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేద్దాం. సో ఏజ్ ఆఫ్ ఎంట్రీ వచ్చేసి 7 years నుంచి 70 years వరకు పాలసీ తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి పాలసీ టర్మ్. మీరు పాలసీ టర్మ్ వచ్చేసి 1 year, 2 year, 3 years ఉంటుంది. ఒకేసారి మీరు 3 years పాలసీ తీసుకోవచ్చు, 2 years తీసుకోవచ్చు, లేదా 1 year తీసుకోవచ్చు. ఇలా ఒకేసారి 2 years, 3 yearsకు తీసుకోవడం వల్ల మీకు ఎక్స్ట్రాగా డిస్కౌంట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి పాలసీలో సమ్ ఇన్షూర్డ్. మీరు ఎంతవరకు పాలసీ తీసుకోవచ్చు అంటే 5 lakhs, 7.5, 10 lakhs, 15 lakhs వరకు మీరు పాలసీ తీసుకోవచ్చు. పాలసీలో మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 1 వచ్చేసి మనకి నాన్ కార్డియో, అంటే కార్డియోకి సంబంధించింది కాకుండా మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ని కవర్ చేస్తుంది. సెక్షన్ బి వచ్చేసి మనకి కార్డియోని కవర్ చేయడం జరుగుతుంది. సెక్షన్ సి వచ్చేసి మనకి ఓపీడీని కవర్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఎలా పనిచేస్తాయి అనేది డీటెయిల్గా మాట్లాడదాం. సెక్షన్ 1 వచ్చేసి మనకి రూమ్ ఎలిజిబిలిటీ. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత రూమ్ ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి సింగిల్ స్టాండర్డ్ ఏసీ రూమ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐసీయూ ఛార్జెస్, సో అప్ టు ది సమ్ ఇన్షూర్డ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి అంబులెన్స్ ఛార్జెస్, సో అప్ టు ది సమ్ ఇన్షూర్డ్ కవర్ చేయడం జరిగింది, ఎలాంటి లిమిట్ లేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్, అంటే హాస్పిటల్లో అడ్మిట్ కాకముందుకు మనం ఏదైనా టెస్టులు చేయించుకొని ఉంటే, ఏదైనా మెడిసిన్స్ వాడి ఉంటే వాటిని కవర్ చేస్తారు. ప్రీ వచ్చేసి 30 days, పోస్ట్ వచ్చేసి 60 days వరకు కవర్ చేయడం జరిగింది పాలసీలో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆల్ డే కేర్ని కవర్ చేయడం జరిగింది. డే కేర్ అంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన అవసరం ఉండదు. సో ఇది 6 hours నుంచి 8 hoursలో అయిపోతుంది. లైక్ మీకు డయాలసిస్ ఉండొచ్చు, లేకుంటే 1 dayలో జరిగే కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో వాటన్నిటిని కవర్ చేయడం జరిగింది పాలసీలో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి క్యాట్రాక్ట్ ట్రీట్మెంట్. సో క్యాట్రాక్ట్ ట్రీట్మెంట్కి నేను ఇక్కడ లిమిట్ చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. మీరు 5 lakhs rupees పాలసీ తీసుకుంటే 30,000 rupees ఇస్తారు. పర్ పాలసీ ఇయర్ వచ్చేసి 40,000 rupees వరకు కవర్ చేయడం జరిగింది. 7.5 నుంచి మీరు 15 lakhs rupees తీసుకుంటే 40,000 rupees ఇస్తారు. పర్ పాలసీ పీరియడ్ వచ్చేసి 60,000 rupees వరకు మీకు కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి మోడర్న్ ట్రీట్మెంట్స్. సో దీంట్లో మీకు కండిషన్ వచ్చేసి మీకు లిమిట్స్ ఇచ్చారు. సో ఇది మీరు తీసుకుంటప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి హెల్త్ చెకప్ బెనిఫిట్. సో మీకు ఎప్పుడైనా క్లెయిమ్ వచ్చినా సరే మీకు హెల్త్ చెకప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను లిమిట్ చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆయుష్ ట్రీట్మెంట్, ఆయుర్వేద, యునాని, హోమియా, సిద్ధ, వీటిని కూడా పాలసీలో కవర్ చేశారు, ఎలాంటి లిమిట్ లేకుండా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆటోమేటిక్ రీస్టోరేషన్, అంటే మీరు ఒక 10 లక్షల రూపాయల పాలసీ తీసుకున్నారు, అది క్లెయిమ్కి మీరు యూజ్ చేసేసారు, అప్పుడు ఇంకొక 10 లక్షల రూపాయలు మీకు ఆటోమేటిక్గా రీస్టోర్ అవుతుంది. అది మీరు కంప్లీట్గా మీరు పాలసీలో మీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం యూజ్ చేసిన తర్వాతనే ఈ ఆటోమేటిక్ రీస్టోరేషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. కండిషన్స్ వచ్చేసి మీకు కార్డియోకి సంబంధించింది కాకుండా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్కి ఇది యూజ్ చేయొచ్చు. అలాగే మీకు ఆల్రెడీ ఏదైనా హెల్త్ ప్రాబ్లంతో మీరు ట్రీట్మెంట్ తీసుకొని ఉంటే వాటికి కాకుండా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్కి ఇది యూజ్ చేసుకోవచ్చు ఆ సంవత్సరంలో. ఇప్పుడు మనం సెక్షన్ బి గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఉదాహరణకి మీరు కార్డియో డివైస్ ఒకవేళ పెట్టాలి అనుకుంటే, ఎగ్జాంపుల్గా ఏఐసిడి కానివ్వండి, సిఆర్టిడి కానివ్వండి, పేస్ మేకర్ కానివ్వండి, ఇవన్నీ డివైస్ అంటారు. ఒకవేళ ఇది పెట్టాల్సిన అవసరం ఉంటే కనుక మీ పాలసీలో మీరు తీసుకున్న పాలసీకి 50% పే చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకవేళ అవసరం ఉంది అనుకోండి, దీనికి 24 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 24 months తర్వాత ఇది తీసుకోవచ్చు, మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇది ఎంత ఇస్తారంటే 200% ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి మీ పాలసీ 10 లక్షల రూపాయలు అనుకోండి, మీకు 20 lakhs రూపీస్ వరకు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాబ్లం వస్తే గనక. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి యాంజియోగ్రామ్ టెస్ట్. ఇది మీరు పాలసీ తీసుకున్న తర్వాత 30 days తర్వాత ఒకవేళ చేయించుకోవాల్సిన అవసరం వస్తే చేయించుకోవచ్చు. లిమిట్ ఎంత ఉంటుందంటే 5 lakhs నుంచి 7.5 మీరు తీసుకొని ఉంటే 20,000 రూపీస్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 7.5 నుంచి మీరు 15 lakhs రూపీస్ తీసుకొని ఉంటే 25,000 రూపీస్ వరకు మీకు ఇవ్వడం జరిగింది. మనకి రిహాబిలిటేషన్ పెయిన్ మేనేజ్మెంట్కి సంబంధించింది ఇది. ఇక్కడ నేను చూపిస్తున్నాను లిస్ట్లో మీరు చూడొచ్చు. ఈ ట్రీట్మెంట్స్ అన్నీ మీరు తీసుకోవాలంటే ఇక్కడ లిమిట్స్ ఉన్నాయి. ఆథరైజ్డ్ సెంటర్స్కి వెళ్ళి మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి క్యుములేటివ్ బోనస్. సో ఇది ఎలా పనిచేస్తుందంటే, మీకు క్లెయిమ్ రాకపోతే అప్పుడు మీకు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. 10% బోనస్ ఇస్తారు ఎవ్రీ ఇయర్, మ్యాక్సిమం 100% వరకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి వెల్నెస్ సర్వీస్. సో స్టార్ వాళ్ళది ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఈ వెల్నెస్ సర్వీస్ని మీరు పొందొచ్చు. దీంట్లో ఏం చెప్తారంటే, మీకు న్యూట్రిషన్కి సంబంధించిన కానివ్వండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇలాంటివి అనేది ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో దానివల్ల మీకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఈ రివార్డ్ పాయింట్స్తోని మీరు 10% డిస్కౌంట్ తీసుకోవచ్చు ఎప్పుడు రెన్యువల్ టైంలో. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న టెస్టులని మీరు తీసి మీకు 3 months బిఫోర్, రెన్యువల్కి 3 months బిఫోర్ మీరు సబ్మిట్ చేస్తే కనుక మీకు 10% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఇందులో ఏవైనా సరే 2 టెస్టులు నార్మల్గా వస్తే కనుక 5% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. మనం సెక్షన్ 3 గురించి మాట్లాడదాం. దీంట్లో ఓపీడీ కవరేజ్ ఇస్తారు. సో ఇక్కడ నేను లిమిట్ చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. ఈ ఓపీడీ వచ్చేసి మీకు 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ కార్డియోకి సంబంధించింది అయితే 30 days తర్వాత మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం వెయిటింగ్ పీరియడ్స్ గురించి మాట్లాడదాం. ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 30 days ఉంటుంది. స్పెసిఫిక్ డిసీజెస్కి వచ్చేసి 24 months ఉంటుంది. లైక్ హెర్నియా ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, జాయింట్ రీప్లేస్మెంట్ ఉండొచ్చు, ఇలాంటివి లిస్ట్ ఉంటుంది. ఇవన్నీ 24 months తో కవర్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు పాలసీ తీసుకోక ముందుకు మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే పాలసీ తీసుకున్న తర్వాత అది 36 months తర్వాత కవర్ చేస్తారు, దాన్ని పీఈడీ అంటారు. అలాగే మీకు కార్డియోకి సంబంధించినది ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఆఫ్టర్ 30 days తర్వాత కవర్ చేయడం జరిగింది. సో ఇది కార్డియో కేర్కి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ, నమస్తే.